బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి మిస్టరీ వీడటం లేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంపేశారంటున్నారు కుటుంబ సభ్యులు, పాస్టర్లు. ప్రవీణ్ కేసులో ఏం జరుగుతోంది? ప్రవీణ్ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వెర్షన్ వినిపించడం జరుగుతోంది. పోలీసులు అంటున్న వెర్షన్ విన్నారు. అట్ ద సేమ్ టైం పాస్టర్లు కావచ్చు, దాంతోపాటు క్రైస్తవ సంఘాలు కావచ్చు, కేఏ పాల్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకొక వెర్షన్ వినిపిస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఆ పాయింట్ టు పాయింట్ అనుమానాలు వ్యక్తమవుతున్న పాయింట్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ అనుమానాలకు సంబంధించి ఫస్ట్ పాయింట్ నుంచి ఇదిగోండి. ఆ ఫస్ట్ పాయింట్ ఇదే. ఒక్కసారి ఆ పాయింట్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరే నిర్ణయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజా అభిప్రాయం, ఎందుకంటే ప్రజా కోర్టులో ఒక అభిప్రాయం కావచ్చు, లేకపోతే ఒక అంశం కావచ్చు, దీనికి సంబంధించి ఎప్పటికీ వాల్యూ ఉంటూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కనుక, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే కనుక పోలీసులకు వెంటనే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారి ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేది ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? మొట్టమొదటి పాయింట్, హెడ్లైట్ ఎప్పుడు పగిలింది? ఎందుకంటే హెడ్లైట్కి సంబంధించి మీరు సీసీ ఫుటేజ్లో కూడా చూస్తుంటే ఆయన వెళ్తున్న క్రమంలో హెడ్లైట్ కాస్త బ్లింక్ అయింది. ప్రస్తుతం అక్కడ సర్కిల్లో మీరు చూడొచ్చు, నార్మల్గా కనిపిస్తోంది, అయినప్పటికీ కూడా కాస్త బ్లింక్ అయింది. కానీ హెడ్లైట్ ఎప్పుడు పగిలింది అనేది ఇక్కడ రైజ్ అవుతున్న ఫస్ట్ క్వశ్చన్. ఆయన డ్రైవ్ చేస్తున్న బైక్కి సంబంధించి, ఆయన డ్రైవ్ చేస్తున్న ఆ బుల్లెట్కి సంబంధించిన ఆ హెడ్లైట్ ఎప్పుడు పగిలింది? ఇది తెర మీదకి వస్తున్న మొట్టమొదటి అనుమానం. ఇక రెండో అనుమానం చూసేద్దాం, కానీ మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ రెండో అనుమానం ఏంటంటే కనుక బైక్ ప్రవీణ్ మీద ఎలా ఉంది? ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనిషి అటో ఇటో లేకపోతే ముందుకో వెనక్కో పడిపోతాడు. అంతకంది బైక్ మనిషి మీద ఎలా పడే అవకాశం ఉంటుంది? ఈ అనుమానాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. దానికి సంబంధించి రెండు అనుమానంగా వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక బైక్కి సంబంధించి ఒకలా ఉంది, దాంతోపాటు మనిషికి సంబంధించి కొన్ని విజువల్స్ని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అవి మిమ్మల్ని కలవరపరచవచ్చు, మిమ్మల్ని కాస్త కలవరపడి గురి చేసే అవకాశం ఉంటుంది, కాస్త చలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రజలుగా, యాజ్ అ వ్యూవర్స్గా, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని ఒక్కసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఏమనుకుంటున్నారు? ఇది హత్య అనుకుంటున్నారా, లేకపోతే యాక్సిడెంటల్గానే జరిగింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త కొన్ని పదాలు కాస్త ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా కొన్ని కామెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో. అటువంటి మాత్రం నేను చదివే ప్రసక్తి లేదు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలకు సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు. ఫస్ట్ డౌట్ చూశారు, సెకండ్ డౌట్ చూశారు, మూడో డౌట్ తెర మీదకి వినిపిస్తున్న మూడో అనుమానం. టీషర్ట్, అదిగో మీరు చూడొచ్చు, టీషర్ట్ మీద అక్కడ ఫుట్ ప్రింట్ అంటూ కూడా. ఒకసారి మీరు చూస్తే కనుక టీషర్ట్ మీద అక్కడ ఆ ప్రింట్ మీరు చూస్తే కనుక ఆ అనుమానాలకి ఇంకా బలం చేకూరుస్తోంది. ఒక్కసారిగా ఈ అనుమానాలు ఒక్కొక్కటి ఇంకా బలపరుస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. దాంతోపాటు మూడోది చూసారు కదా, టీషర్ట్ మీదకి ఎలా ప్రింట్ వచ్చింది? ఎవరైనా దాడి చేశారా? ఎవరైనా దాడి చేసిన తర్వాత యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది మూడో అనుమానం. ఇక్కడి నుంచి నాలుగోది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిది చూశారు, రెండోది చూశారు, మూడోది చూశారు, నాలుగోది పాస్టర్ ముఖంపై తీవ్రమైన గాయాలు. ఒకసారి ఆయన మృతదేహాన్ని మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని చలింపజేసే అవకాశం ఉంటుంది, మీరు కాస్త చలించే అవకాశం ఉంటుంది, దాంతోపాటు కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిక్ని మేము మీకు చూపించట్లేదు, ఆ ఇమేజ్ని మేము మీకు చూపించట్లేదు. ఎందుకంటే ఆ ఇమేజ్ అఫ్కోర్స్ కొద్దిసేపటి క్రితం మీరు చూసారు, కాస్త బ్లర్ చేసి చూపించే ప్రయత్నం చేశాం, కాస్త అందుకని చూపించలేకపోతే. కానీ మీరు ఎవరైనా ఇటు సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా చూస్తుంటే కనుక ఈ ముఖంపై అనేక గాయాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కనుక గాయపడితే ఎందుకు ముఖం మీదే అంత తీవ్రమైన గాయాలు తగులుతాయి? మిగిలిన భాగాలకి ఎందుకు అంత గాయాలు తగలలేదు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మరొక క్వశ్చన్.
అనేక అనుమానాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు ముఖానికి సంబంధించి కేవలం ముఖం మీదే ఎందుకు, అది కూడా కొన్ని చోట్ల చూసినప్పుడు పూర్తిగా తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితి. ఒకవేళ ఆయన అంత వేగంతో వెళ్తున్నారా, అది పడిపోయిన సందర్భంలో ఒకవేళ బైక్ యాక్సిడెంటే అనుకుంటే కాళ్ళకో చేతులకో తీవ్రమైన గాయాలు, ఆ తర్వాత హెల్మెట్ ఉన్న సందర్భంలో ఇటు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా తలకు ఎందుకంత తీవ్రమైన గాయమైంది? సాధారణంగా హెల్మెట్ పెట్టుకుంటే కాస్త బతికి బట్ట కట్టే అవకాశం ఉంటే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటిది హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఎందుకు తలకి గాయమైంది? ఇక్కడ వినిపిస్తున్న మాట. ఇక్కడ ఇది 4వ అనుమానాన్ని తీవ్రంగా బలం చేకూర్చేలా మారింది. ప్రవీణ్ కేసులో మీరే నిర్ణయించే ప్రయత్నం చేయండి. మీరే జడ్జిగా, ఒకవేళ మీరే కనుక ఆ స్థానంలో ఉంటే కనుక మీరు కనుక, ఎందుకంటే యాజ్ అ వ్యూవర్గా ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే సందర్భం ఉంటుంది. ఇక్కడ ఇదే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖ కూడా అదే చెప్తోంది. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక మాకు రిటర్న్గా ఇవ్వండి అని చెప్పి. ఈ నేపథ్యంలో ఆఖరిగా కలుగుతున్న అనుమానం, అఫ్కోర్స్ చాలా అనుమానాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా వినిపిస్తున్న 5 అనుమానాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఆ 5వ అనుమానం ఇదిగో, ఇదే బలమైంది. మీరు చూస్తే కనుక ఆ నల్లగా మీరు చూడొచ్చు. అది మేము కాస్త బ్లాక్ మాస్క్ వేసాం కాబట్టి మీకు నల్లగా కనిపిస్తాం. అవి రక్తపు మరకలు. విరిగిన కర్రపై రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైనా దాడి చేశారా? ఎవరైనా దాడి చేసి ఇన్ఫ్యాక్ట్ దాడి చేసిన తర్వాత ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అక్కడ కర్ర ఎందుకు ఉంది? ఆ కర్రకు రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి? ప్రమాదం జరిగిన చోటుకి కర్ర ఉన్న చోటుకి ఎందుకు అంత ఆ డిఫరెన్స్ ఉంది అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎవరైనా కర్రతో దాడి చేసిన తర్వాత విరిగిన కర్ర మీద రక్తపు మరకలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ రక్తపు మరకలు ఆ కర్ర మీదకు ఎలా వచ్చాయి? ఆ కర్ర ఒక చోట దాడి జరిగి అదిగో మీరు చూడొచ్చు. ఇదే ఈ ఫుటేజ్ ప్రస్తుతం బలం చేకూరుస్తోంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఒకసారి అక్కడ పాజ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. పాజ్ అయ్యే ప్రయత్నం చేస్తే కనుక మీరు చూడొచ్చు, టోల్ గేట్ దాటుతున్న సందర్భంలో ఆయనకు హెల్మెట్ ఉంది. హెల్మెట్తో పాటు అక్కడ లైట్ బ్లింక్ అవుతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఆయన వెళుతున్న వేగం చూస్తే కనుక ఫర్ సపోజ్ ఆయన ఒక వేగంగా వెళుతున్నారే అనుకుందాం. వేగంగా వెళితే కనుక టోల్ ప్లాజా దగ్గర కాస్త మనం అందాజుగా, అంటే ఒక క్యాలిక్యులేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, పోలీసులు చెబుతున్న ఆ వీడియోకి సంబంధించి అదిగో రెడ్ సర్కిల్లో మీరు చూస్తే అదిగో మీరు చూస్తే దుమ్ము లేచింది. అక్కడ దుమ్ము లేచిన సందర్భం అంటే ఎంతో దూరం అయితే వెళ్ళిపోలేదు. ఇక్కడ ప్రధానంగా మరొక అనుమానం బలంగా వినిపించడానికి కారణం, ఎంతో దూరం వెళ్ళలేదు. ఆ బైక్ ప్రమాదం జరిగిన తర్వాత ఎంతో దూరం వెళ్ళలేదు. అక్కడ పడిన తర్వాత కూడా దుమ్ము లేచింది. సో ప్రమాదం అయితే ఇది ప్రమాదశాత్తు జరిగిన ఈ ఘటన అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మరొక వెర్షన్ వినిపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నేను ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భాల్లో ఇటు క్రైస్తవ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. మా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటూ కూడా. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి పాస్టర్ ప్రవీణ్ కేసులో ఏం జరిగింది? ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే హత్య జరిగింది అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సామాన్యుడికి ఇది జరిగితే ఇటు తోటకూరి రాజేష్ కమెంట్ చేయడం జరుగుతోంది. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కమెంట్ని నేను చదివి ఈ ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పి ఒకవేళ హత్య కోణంలో భావించిన వాళ్ళు ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఇది ముమ్మాటికి హత్య అంటున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఇటు హర్ష కుమార్ కావచ్చు, మాజీ ఎంపీ, ఆయనతో పాటు కే పాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు కే పాల్ ఒక అడుగు ముందుగా వేశారు ఏకంగా. మీరు కనుక తేల్చకపోతే నేనే రంగంలోకి దిగుతాను, నేనే ఈ కేసుని డీల్ చేస్తా అంటున్నారు కే పాల్. అటువంటి నేపథ్యంలో ఇటు హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రిక్వెస్ట్ ఒకసారి హోంమంత్రి అనిత కూడా రియాక్షన్ ఉంటే కనుక రెడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అనేక అనుమానాలు. ఇటు హోంమంత్రి అనిత రియాక్ట్ అయిన సందర్భం, ఎస్పీ నరసింహ కిషోర్ కూడా రియాక్ట్ అయిన సందర్భం, దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, హోంమంత్రి, దాంతోపాటు ఇటు క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హోంమంత్రి అనిత మాట్లాడుతూ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఎస్ ఇది మేము అనుమానాస్పద మృతిగానే మేము డీల్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఆ తర్వాత ఎస్పీ ఆ సీసీ ఫుటేజ్ రివీల్ చేస్తున్న సందర్భంలో
ఎస్, ప్రస్తుతానికైతే కొన్ని విజువల్స్ని బేస్ చేసుకొని మేము మాట్లాడుకున్న సందర్భం, కొన్ని విజువల్స్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తున్నట్టు చెప్తున్న పరిస్థితుల్లో రిక్వెస్ట్ ఒక్కసారి హోంమంత్రి అనిత అలాగే అనితతో పాటు ఎస్పీ నరసింహ బ్యాక్ టు బ్యాక్ ఆ లింక్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ లింక్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇక్కడ ఎటువంటి కంక్లూషన్ ఇవ్వటం లేదు, ఎటువంటి కంక్లూషన్కి రావటం లేదు, అలాగే ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను పాస్ చేయట్లేదు. నేను మీకే వదిలిపెడుతున్నాను ఈ ప్లాట్ఫామ్ని. ఎందుకంటే ప్రవీణ్ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలామంది రియాక్ట్ అవుతున్నారు. చాలామంది తమ దగ్గర ఎవిడెన్స్ ఉందని కూడా నేను మాట్లాడిన సందర్భం. అయితే ఇక్కడ పోలీసులు ఒకటే చెప్తున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక రిటర్న్గా మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో ఎస్, రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరి మతం గురించి తక్కువ చేసి మాట్లాడొద్దంటూ వివేకానంద బొలిశెట్టి రియాక్ట్ అయ్యారు. ట్రూ, ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుతున్న సందర్భం. అలాగే సిద్ధు కమెంట్ చేశారు హాయ్ అంటూ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమైనా అనుమానం ఉందా? ఇది హత్యగా చూడడం జరుగుతోందా, లేకపోతే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే మీరు చూడడం జరుగుతోందా? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. మీకు నష్టం ఉంది, రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయించినా న్యాయం చేస్తాం. పోస్ట్ మార్టంలో కల్పితాలు చేయకండి. ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో పోట్లు ఉంటాయా? ఓ 10 పోట్లు కళ్ళతో చూశాను కదా, ప్రేయర్ చేశాను కదా. ఇది యాక్సిడెంటా? ఎవరికి పువ్వు పెడతాడు? ఇమీడియట్ గా మీరు ఎక్కడి నుంచి వాళ్ళు రప్పించారు? ఎవరు చేయించారు? అన్నీ మీకు తెలుసు. నాకు తెలియదు ఇది రాధా మనోహర్ ఎవరు. ఖండించడం కాదు, అందరినీ లోపల పెడతాం. చట్టానికి మీరెవరు? చంద్రబాబు నాయుడు గారే 52 రోజులు జైలుకి వెళ్ళారు. మీరంతా రాజకీయం చేయకండి, న్యాయం చేయండి, లేదా దేవుడు నేను ప్రజలు కలిసి న్యాయం చేస్తారు. నాయుడు గారు, మీకు నష్టం ఉంది, రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట రైట్. అది ఇటు కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టండి, అలాగే సిబిఐకి అప్పగించనంటూ కూడా ఆయన డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆయన రైజ్ చేయడం జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే కనుక, నేను మృతదేహాన్ని చూడడం జరిగింది, నేను భౌతిక కాయాన్ని ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని చూడడం జరిగింది. ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని చూసిన తర్వాత ముఖం మీద 10 ఘాట్లు కత్తులతో పోట్లు పొడిచినట్టుగా, కత్తిపోట్లకు సంబంధించి ఒక దాదాపు 10 కత్తిపోట్లు ముఖం మీదకి ఎలా వచ్చాయంటూ కూడా ఆయన అక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రైస్తవ సమాజం అయితే మాత్రం ఈ ఘటనను హత్యగానే ఎవరో హత్య చేసి చంపేశారంటూ కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ చేయండి. మీ సివిల్ సర్వీస్